ఆర్యజేయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజేయు రాజు రారా బేసాలే. లాస్ట్ వీడియోలో సరదాగా నేను ఒక మాట అన్నా. ఫ్లాష్ బ్యాక్. నెక్స్ట్ వీడియో కూడా రోస్ట్ వీడియో ఉంటుంది. మీకేం రోస్ట్ వీడియో కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఏమంటున్నా, మీరు ఏ రోస్ట్ వీడియో అంటే అదే రోస్ట్ వీడియో దింపుతాం. ఐ ప్రామిస్. End of flashback. ఈ వీడియో పెట్టిన 1 day తర్వాత నేను మా ఇంట్లో మటన్ వండుతున్నా. రిజల్ట్ ఎట్లొస్తుందో అని చెప్పేసి కంగారుగా కిచెన్ లో కష్టపడుతున్నా. కట్ చేస్తే అసలు సంబంధం లేకుండా అదే టైంలో నా ఫోన్ మోగింది. స్క్రీన్ మీద ఒక నోటిఫికేషన్ వచ్చింది. దమ్ ఉంటే నెక్స్ట్ వీడియోలో లవ్ యూ షార్ట్ ఫిల్మ్ మీద రోస్ట్ చేయి. ఈ కామెంట్ చదివిన తర్వాత నా మైండ్ లో ఉన్న ఫీలింగ్ ఒకటే, దీనికెందుకురా దమ్ము, చింపి పారేస్తా, చూసి ఇసిరేస్తా, పొడిచేస్తా, కొరికేస్తా అని చాలా కాన్ఫిడెంట్ గా యూట్యూబ్ ఓపెన్ చేసిన. సర్చ్ బార్ లో ఆ పేరు కొట్టిన, షార్ట్ ఫిల్మ్ కనిపించగానే దాన్ని ప్లే కొట్టిన. 1 minute చూసినా, ఇంకొక 2 minutes చూసినా, చాలా కష్టపడి 5 minutes చూసినా, సైలెంట్ గా కిచెన్ లో మటన్ బిర్యానీ వండుకుంటున్నా నన్ను కోమాలోకి వెళ్లేలా చేసింది. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకోసారి చూస్తావా అని నన్ను నేనే కొట్టుకునేలా చేసింది. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. అదేంటంటే ఈ చెత్త అంతా చూసిన తర్వాత నేను ఒక్కదాన్ని ఎందుకు సఫర్ అవ్వాలి అని. మీకు కూడా అదే ఫీలింగ్ కలిగిస్తా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. నేను అనుభవించిన టార్చర్ మీకు కూడా చూపిస్తా. మొత్తం పోతారు. మీ ఫోన్స్ లో ఉన్న యూట్యూబ్ యాప్ ని మీరే అన్ఇన్స్టాల్ చేసేలా చేస్తా. లైకులు కొట్టమంటే కొట్టట్లేదు కదా, ఇది నా రివెంజ్ అనుకోండి. సో వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ వీడియో ఎవ్రీవన్. ఇవాళ మీ ముందుంది మీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో. అండ్ ఇప్పుడు మనం రోజ్ చేయబోయే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆదిత్య ఆర్యతో. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆదిత్య ఆర్యతో. నేనైతే టూరింగ్ అయితే మొత్తం బంద్ చేస్తున్నా. ఆమె టూర్ వాళ్ళని చేసిననుకో డైరెక్ట్ నీ పిఎస్ కి అయితే పట్టిస్తాను. బరాబరి చెప్తున్నా, ఇవాళ నా పేరు ఖరాబ్ అవుతుంది, అర్థమవుతుందా? ఇంకా లొల్లి లేకుండా వీడియోలోకి వెళ్దాం. రియాక్ట్ అవుతూ రోజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం రోజ్ చేయబోయే మాస్టర్ పీస్ షార్ట్ ఫిల్మ్ పేరు లవ్ యూ. దీంట్లో హీరోయిన్ వచ్చేసి ఈ అక్క ఎవరో మీ అందరికి తెలుసు కదా. నేనెవరో ఏంటో మీ అందరికి బాగా తెలుసు కదా. ప్రేమలత చిన్ను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ షార్ట్ ఫిల్మ్ కి హీరో, విలన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అన్ని ఒకడే. FZS నహీద్. బండి పేరు పెట్టుకున్నాడు ఏంది? ముందు చాలా ఉంటది, వెయిట్ చేయండి. పొగ త్రాగరాదు, మద్యం సేవించరాదు, ఆరోగ్యానికి హానికరం. పోనీలే షార్ట్ ఫిల్మ్ ఎట్లుంటుందో తెలియదు కానీ మంచి మెసేజ్ ఇచ్చిండు అని అనుకునే లోపలనే హీరో ఎంట్రీ. అదిగో ఆ దైత్రం. జనరల్ గా ఇట్లాంటివి చూస్తే పిల్లలు దడుచుకుంటారు. ఇక్కడ పెద్దోళ్ళు కూడా దడుచుకునేలా ఉన్నారు. సార్ ఎంట్రీ అప్పుడు ఎంత మంది దడుచుకున్నారో కామెంట్ లో చెప్పండి నాకు. ఆ హెయిర్ స్టైల్ చూసినారా? అసలు అది జుట్టో పెయింట్ బ్రష్ అర్థమైతలేదు. మొహం మొత్తం కవర్ చేస్తుంది. అసలు కోవిడ్ వచ్చినప్పుడు మాస్క్ కూడా పెట్టుకొని ఉన్నాడు వీడు. జస్ట్ 30 seconds బ్యాక్ పొగ తాగరాదు అని అన్నాడు. పొగ త్రాగరాదు కట్ చేస్తే తాగుతూ ఎంట్రీ ఇచ్చిండు. ఇదంతా కాదు కానీ నీ ఎంట్రీకి కరెక్ట్ గా సూట్ అయ్యే మ్యూజిక్ నేను పెడతా. సో మ్యాటర్ ఏంటంటే వీడు ఆల్రెడీ తాగున్నాడు. తాగింది దిగడానికి కళ్ళు తాగుదాం అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళిండు. హీరోయిన్ ఒక ప్రొఫెషనల్ కళ్ళు సెల్లర్. సిటీలో డ్రైనేజ్ పక్కన కళ్ళు అమ్ముతుంది. నాకు కళ్ళకుండి ఏంటి సారు ఏదో ఆలోచిస్తున్నారు? అంతే, ఒక్కటే ఒక డైలాగ్ తోని లవ్ స్టార్ట్ అయిపోయింది. హీరోయిన్ ముందు ఒక కట్టింగ్ లుక్ కట్టు పన్నా ఒక సాంగ్ తలేవా. ఒంటరిగా భయమేట్లేదా? నువ్వు వచ్చేదాకా బానే ఉన్నాంరా, నువ్వు వచ్చినావు కదా మాకు కూడా భయం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక్కటే పెయిన్. అయినా నాకేం భయం సారు, ఆడపులిని. నువ్వేమో ఆడపులివి, వాడేమో మొగ గబ్బిలం. ఇంకా ఇద్దరు కలిసి కాజుతో కళ్ళు చేయండి.
ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు రా బాబు మీరు. నిజానికి అక్కకి ఈ డైలాగ్ తప్ప ఇంకేం డైలాగ్ రాదు. అది రీల్స్ లో అయినా షార్ట్ ఫిలిం లో అయినా. ఏంటి వంట? పులులు వంట చేయవు తెలుసా? పులి వంట చేయదు కానీ కళ్ళు అమ్ముతుంది. ఇండిపెండెంట్ పులి. ఎవరైనా అడ్డొస్తే నరికేను. ఓ కూల్ 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 అరే నీకు ఇంగ్లీష్ కూడా వస్తుందారా? కూల్ కూల్ కూల్. ఈ ఒక ముక్కే వచ్చు. వీడు తాగమంటే మిమిక్రీ చేస్తుండు. అరే ఊఫర్ మింగినవారా నువ్వు? కట్ చేస్తే హీరోయిన్ కంపౌండ్ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి ఇంప్రెస్ చేసేసిండు. కళ్ళు కంపౌండ్ ని స్విగ్గీ జొమాటోలో కూడా లిస్టింగ్ చేస్తా అన్నాడు. సొల్లు. దీంతో హీరోయిన్ కూడా మస్త్ ఇంప్రెస్ అయిపోయింది. 5 minutes చాట్ గంట ప్లాన్. చాలరా రే చాలు, ఇంత లెంత్ లేదు వీడియో. ఇంకా బయలుదేరరా. అరే పోరా రే, ఇంకా కాలి కుండ ఎదురేసుకొని కూర్చున్నావు. సరే అవ్వ ఉంటాను బాయ్. ఏంద్రా ఇది? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అరే ఆ సౌండ్ లేదురా. అరే మిమిక్రీ ఆర్టిస్ట్ వారా నువ్వు? మిమిక్రీ చేస్తున్న కొడుకు. ఇప్పుడు నెక్స్ట్ 10 seconds మీరే చూడండి, ఇంకా నేనేం మాట్లాడా. ఇదేం కర్మరా దేవుడా. కడుపులో మంట, గ్యాస్ అన్ని బయటకి వెళ్ళిపోతేస్తాయిరా. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అసలు ఏ లెవెల్ లో చేయాలంటే షాక్ అయిందా గ్యాస్ ట్రబుల్ అర్థం అవ్వద్దు అసలు జనాలకి. ఏమైంది? బొద్దింక సారు. అరే ఇందాకే కదరా నేను పులిని, సింహం పిల్లని, జాగ్వార్ తల్లిని అంది. ఇప్పుడేమో బుద్ధింక అని చెప్పేసి వాడి మీద ఎగిరి కూర్చుంది. అరే హౌలగాళ్ళం కనిపిస్తున్నాం మారా మేము? యాక్టింగ్ చూసినాం, ఓవర్ యాక్టింగ్ చూసినాం. ఇదేం బుద్ధింక యాక్టింగ్ రా. నువ్వు భయపడితే వాడిని చూసి భయపడాలి, బుద్ధింకని చూసి కాదు. వాడే ఆగి అండ్ కాక్రోచెస్ లో ఒక కాక్రోచ్ లా ఉన్నాడు. ఇంత బుద్ధింకని చూసింది బాల్ లాగా బౌన్స్ అయింది. అదే 4-5 బుద్ధింకలు ఒక్కటేసారి వచ్చినాయి అనుకో నిజంగానే అనిపోతుంది. వాడేమో ఆ శవం ముందు డాన్స్ చేస్తాడు. దీని తర్వాత లాగ్ లేకుండా ఏం జరిగిందో నేను చెప్తా చూడండి. చెప్పు. కాక్రోచ్ కి భయపడిందని చెప్పేసి ఈ అమ్మాయి సింగిల్ గానే ఉంది. పేరెంట్స్ లీడ్ అని చెప్పి వీనికి అర్థమైంది. నువ్వు ఒంటరిగా ఉంటావు కదా. ఆయన ఇదేం ఏదో లాజిక్ రా. కాక్రోచ్ కి పేరెంట్స్ కి ఏం లింక్ రా? సారు అది పడు సిగ్గుపడు. పేరెంట్స్ లేదు కదా, ఒంటరిగా ఉంటావు కదా అంటే సిగ్గుపడుతుంది. భగవంతుడా, అసలు బాధపడాలి రా అక్కడ. అరే ఎవడు రా స్క్రిప్ట్ రైటర్? FZS నహీద్ అన్ని వీడే. రెబెల్ సినిమాలో రాఘవ్ లారెన్స్ ఆరా నువ్వు? దట్ మీన్స్ ఒక్క డిపార్ట్మెంట్ లో క్రింజ్ చేస్తే సరిపోదారా? అన్ని డిపార్ట్మెంట్ లో క్రింజ్ చేయాలా? దీంతో వీడు చాలా ఫీల్ అయ్యి 50 రూపాయలు ఇచ్చే చోట 500 ఇచ్చి పోతాడు. సారు కళ్ళకుండా 50 రూపాయలు మాత్రమే. ఏ ఇచ్చింది తీసుకో అమ్మా ఊరికేనే. వీటితో 6 మీటర్ల చీర తీసుకో. 6 మీటర్ల చీర తీసుకో. 5 మీటర్ల చీర తీసుకుంటే నీకేమైనా ప్రాబ్లం ఆరా? నువ్వు ఇచ్చిన 450 రూపాయలతోని 6 మీటర్ల చీర కాదు, నువ్వు వేసుకున్న టీ షర్ట్ కూడా రాదు. 6 మీటర్ల చీర అంట. 6 మీటర్లు. 6 మీటర్ల చీర తీసుకో. అరే పోతావు రా, అరే నాశనం అయిపోతావు. టూ మచ్ రా రేయ్. అబ్బా ఇంకో 2 యాంగిల్ లో చూపియండి రా. మీకున్న బడ్జెట్ లో కెమెరాలు అటు ఇటు తిప్పడంలోనే సరిపోయినట్టుంది. నువ్వు వెళ్ళి వాడిని లేపమ్మా తల్లి. అరే నీకు సిగరెట్ మందే అనుకున్నారా? పాన్ పరాగ్ కూడా తింటావా? ఏమిరా బాలరాజు? ఎవడో పాన్ తిని అక్కడ ఉంచితే వీడు దాని మీద పడ్డాడు. ఇప్పుడు పాప దాన్ని బ్లడ్ అనుకొని ఓవర్ యాక్షన్ చేస్తుంది చూడండి. అయ్యో సారు 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 ముఖం మీద కొంచెం నీళ్లు పోయి, లేకపోతే ఇందాక తాగిన కళ్ళు పోయి, 2 కాకపోతే ఆ పాన్ ఉంచి జుబా కేసరి అను. ఇంకా ఈ సోజ్ అంతా నేను చెప్తాలే. దీంతోని అక్క చాలా ఫీల్ అయ్యి చీర జింపేసి తలకు కట్టేస్తుంది. ఈ గ్యాప్ లో వీడు ఒక 1/2 గంట పవర్ నాప్ వేస్తాడు. కొంచెం గ్యాప్ ఇచ్చి అండర్టేకర్ లేచినట్లు వేస్తాడు. దెబ్బ తగిలింది రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ చూసుకుంటాడు. అసలు ఏం తెలియనట్టు అన్ని మర్చిపోయినట్టు గజినిలాగా యాక్టింగ్ చేస్తాడు. ఎదురుగానే రోడ్ ఊడుస్తున్న హీరోయిన్ ని చూసి హాయ్ అంటాడు. సారు అదేంటి సారు అంత త్వరగా లేచేశారు? వాడు ఫుల్ తాగి కళ్ళు తిరిగి పడిపోయింది రోడ్ మీద. బెడ్రూమ్ లో AC 25 పెట్టుకుని మండుకోలేవాడు, అంత తొందరగా లేచినారంట. ఇప్పుడు రోడ్ మీద ఎవడైనా ఫుల్ తాగేసి పడిపోతే వాడికి కూడా అదే చెప్తావా? సారు అదేంటి సారు అంత త్వరగా లేచేశారు? నెక్స్ట్ 10 seconds వీడు పర్ఫార్మెన్స్ వేస్తాడు భయ్యా. అయ్యో రక్తం. మరి నీ కారేది ఇంద్రా?
చెప్పు. నీకు కూడా కారింది రక్తమే కదా. రసమో సాంబారో జుబాన్ కేసరి ఏమైనా కారిందా? చెప్పవా. ఇందాక పసుదేనికి అడవిలోకి వెళ్ళినప్పుడు చిన్న ముళ్ళు గుచ్చుకుంది అంతే. మన పుష్ప వెళ్తాడు, అదే అడవికి వెళ్ళినావా? రెడ్ శాండల్వుడ్ ముళ్ళు చిన్నది గుచ్చుకుంది. ఆగు, ఏంది అంత రక్తం కారుతుంటే? కార్లో ఫస్ట్ ఎయిడ్ గుర్తుంది. ఆగు, నువ్వు ఆగు, తెస్తాను. ఏ ఊర్లో రాది కిట్ అనేది? కళ్ళు తాగడానికి వచ్చినావు, తాగి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. చేతిలో పత్తి పట్టుకుని పత్యాపారాలేంద్రా? తప్పు కదా. సర్లే, ఏం కాదు. ఏం కాదనే రా, అమ్మాయి కూడా చెప్పింది. లైట్ తీసుకో, రెస్ట్ తీసుకో. అరే ఆ అమ్మాయి అన్ని తీసుకుంటది కదా, నువ్వు ఇంకా పో. సో ఈ గ్యాప్ లో మనోడు తెగ ఫీల్ అయిపోయి అక్కడ నుంచి బయలుదేరిపోతాడు. అక్కడ కళ్ళు తాగి ఇంటికి వచ్చిన తర్వాత టెరెస్ పైకి వెళ్ళి హీరోయిన్ అక్కని తలుచుకొని ఇంకొంచెం ఫీల్ అవుతాడు. వీడి షార్ట్ ఫిల్మ్ లో నిజంగానే ఏమైనా పర్ఫార్మెన్స్ చేసిండంటే అది మందు తాగడం మాత్రమే. కట్ చేస్తే టెరెస్ పైన వీడు తాగి పడిపోయిండు. ఈ గ్యాప్ లోనే పొద్దున అయిపోతుంది, రోజు మారిపోతుంది. ఇంకా వీనికి పని పాట ఏం లేదు కదా, మందు తాగడానికి మళ్ళీ హీరోయిన్ దగ్గర పోతాడు. వీడిని చూసిన హీరోయిన్ ఫస్ట్ షాక్ అవుతుంది, తర్వాత రమ్మని పిలుస్తుంది. దెబ్బ తగ్గిందా సారు? నా దెబ్బతేముందిలే అబ్బా. అరే ఏందిరా నీ మాట ఏదో తేడా ఉంది, నాకు భయం వేస్తుంది. ఇంకా నా దెబ్బతేముందిలే అబ్బా. నీ కాలేలా ఉంది? ఆ మంట తట్టుకోలేక సారా సీసా తెచ్చుకొని ఒక గుట్టు కేసానో లేదో. అరే ఏం దాగి రాసినవరా ఈ స్క్రిప్ట్? కళ్ళు తాగినవా, విస్కీ తాగినవా, సారా తాగినవా? దెబ్బకు మంట మాయం, మత్తుగా మంచి నిద్ర కూడా వేశాను. 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ లో ఆల్కహాల్ అన్ని రకాలు కవర్ చేసినావు కదరా. మరి వీడియో స్టార్టింగ్ లో గొంతు మార్చి డిస్క్లైమర్ ఒకటి, పొగ త్రాగరాదు, మద్యం సేవించరాదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? మద్యం సేవించరాదు కాదురా, ఈ వీడియోలో ఉన్నదే మద్యం. ఆల్రెడీ తాగున్నావు, తాగి డ్రైవింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చినావు. ఇక్కడికి ఎందుకు వచ్చినవరా అంటే మళ్ళీ తాగడానికే. అది వేడి ఎక్కువ. ఇంకా నీ హీరోయిన్ ఏమో ఇది కాదు ఇంకోటి తాగుదామంటుంది. అరే ఏం తాగుపోతుండ్రా మీరు? చెత్త మనుషులు, చెత్త బతుకులు, అంబోతుల్లా తయారయ్యారు. సారా సీసా తెచ్చుకొని ఒక గుట్టు కేసానో లేదో. వాట్? సారాయా? అసలు ఏం తెలియదు మరి వీడికి. కమలాసన్ పెద్ద పత్తి తీడు. వాట్? ఫస్ట్ టైం అరా అయినది నువ్వు లైఫ్ లో. అలా ఒక నాటుకోవడం కాల్చుకొని తింటూ ఉంటే. వాట్? నాటుకోడి కాల్చుకొని? లేకపోతే ఏందిరా నువ్వు పచ్చిది తింటావా? మ్యాన్ వర్సెస్ వైల్డ్ బేర్ హిల్స్ ఆరా నువ్వు? ప్రతి మాటకి ఏందిరా అంత షో చేస్తున్నావు? కోయది మ్యాన్. ఏంటి సార్ అది? కోయది మ్యాన్. క్రేజీ రా అది, క్రేజీ, క్రేజీ కాదు. కోయది మ్యాన్. అది సౌండ్ రావాల్సింది నోట్ల నుంచి రా, ఎపిగ్లాటిస్ నుంచి కాదు. కట్ చేస్తే హీరోయిన్ వెళ్ళి సారే తీసుకొస్తుంది. ఈ హౌలగాళ్ళకి అది ఇల్లీగల్ అని కూడా తెలుస్తలేదు. వాడిని కాదు దీన్ని కొట్టాలి ఫస్ట్. సారు సారు అని చెప్పేసి వాడిని ఇంకా చెడగొడుతుంది. రాత్రి మొత్తం కూర్చొని ఇదే పనిలకి ఒక బాటిల్ మొత్తం అయిపోగొట్టిర్రు. కట్ చేస్తే ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నా. బాగుంటారు రా మీరిద్దరు. వేరే వాళ్ళకేమో చిలుక గోరింక అంటారు, మిమ్మల్ని అయితే కళ్ళు సారే అంటారు. ఇంకా వీడు వేస్తాడు భయ్య, ఇప్పుడు పెద్ద పెద్ద ఇమోషనల్ డైలాగ్ లో కొడతాడు. ఇప్పుడు నేను 2 కాళ్ళతో నడుస్తున్నా. నాకు 3వ కాలు వచ్చినా చెయ్యి నా చేతిని వదలకూడదు. అరే ఏం డైలాగ్ రా అది? నువ్వు చెప్పింది నీకని అర్థమవుతున్నారా? నువ్వు 2 కాళ్ళతో నడిచేదేంది, ఇంకొక 3వ కాలు వచ్చేదేంటి? నాకు 3వ కాలు వచ్చినా అయినా ఈ 2-3 కాళ్ళ మధ్యలో చెయ్యి ఎట్లొచ్చిందిరా? ఉంటది. అంతవరకు నువ్వు తోడుండాలి. అది ఉంటుందో లేదో తెలియదు కానీ షార్ట్ ఫిలిం అయిపోయే లోపల మేమైతే ఉన్నాం రా. ఇంకా వదిలేండి రా మమ్మల్ని. మీకు ఏం కావాలంటే అది చేసుకోండి, పోండి రా. తమ్ముడు తొప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. I love you. No one can break our relationship అమ్మా ఇడు మళ్ళీ ఇంగ్లీష్ లో స్టార్ట్ చేసిండు. because I am not your lover. రేయ్ పోరా రేయ్. ఇప్పటిదాకా ఎప్పుడు షార్ట్ ఫిలిం రోజు చేయలేదు కాబట్టి కొత్తగా ట్రై చేసిన. వీడియోలో ఎక్కడో ఒక చోట నవ్వే ఉంటావు కదా, అది ఒక్కసారి నవ్విన లైక్ కొట్రా. నెక్స్ట్ ఏ షార్ట్ ఫిలిం ని రోజు చేయాలో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. లేకపోతే ఏ టాపిక్ మీద రోస్ట్ కావాలో అది కూడా చెప్పండి. ఈ వీడియోకి వచ్చేసి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3K కామెంట్స్. ఒకవేళ చేయలేదు అనుకో, మీకు ఆ షార్ట్ ఫిలిం నచ్చినట్టు. కామెంట్ చేయడానికి ఏం లేదనుకో, క్రేజీ మ్యాన్ అని చెప్పి కామెంట్ చేయండి. కోయది మ్యాన్. కొత్త వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తా. Until then, drink water, hug your mother and have a nice day. Signing off, play like incognito with the short film hero Aditya Adyato. Too much రేయ్, too much. ఒంటరిగా భయమేట్లేదా? భయం వేయట్లేదా అంటే భయం వేయట్లేదు. ఇది కూడా నేను ఉన్నాను అంటుంది. నేను చూడను, నన్ను చూడనివ్వకు, చూడనివ్వ మాకే.
అంటుంది. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకోసారి చూస్తావా? అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలు విడువక కరగని కలలను కంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు తరగని ప్రేమలు మరువని మాటలు కరగని జ్వాలలు ఆర్పేదేలా చల్లార్చేదేలా